యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో పలికిన 4 మాటలను దాని గతంలో ఒక చిన్న ప్రార్థన చేసుకొని మనం విషయా మీకు వందనాలు, నిన్ననేడు నిరంతరం మీరే ఉన్న విషయా వందనాలు. విషయా ఇప్పుడు మీకు శిలువలో పలికిన 4 మాటలను జ్ఞాపకం చేసి చూడగా మా మీరే మాకు అర్థమైనట్టు చెప్పేసి చెప్పే నాకు వినేవారికి మంచిగా వినేవాళ్ళగా వినేవాళ్ళగా ఉంచండి సార్. స్తోత్రాలు. మంచిగా మేము ముగించుకునేదానికి చూడండి. యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో పలికిన 4 మాటలు ఏంటంటే, నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి. మార్కు 15:34 ఉంటుంది. ఏలి ఏలి లామా సబక్తాని అని ఉంటుంది. దానికి అర్థం ఏంటంటే, నా దేవా నా చేయను విడిచితివి. దాని భాష ఏంటంటే అరబీ భాష. మనకి ఇప్పుడు తెలుగు భాష ఎంతో అక్కడ శ్రీకాకుళం, తెలంగాణ అటు సైడ్ కూడా తెలుగునే, కానీ వేరేలాగా మాట్లాడతారు తెలుగులో. క్రీస్తు పలికారండి. కీర్తనలు 22:1 లేఖనం నెరవేర్పు మాట. ముందుగానే దావీదు గారు రాశారండి. దాంట్లో నా దేవా నా చేయందుకు విడిచితివి అని రాసింది. యేసుక్రీస్తు ప్రభు వారు శిలువపై పలికిన మొదటి మాటలో ఉంటుంది తండ్రి అని పలికారు. మన 2వ మాటలో నా దేవా నా చేయందుకు విడిచితివి అన్నారు. ఈ మాట తండ్రికి కుమారునికి కలిగిన ఎడబాటు వల్ల కలిగిన ఆవేదన మాట. తీర్పు తీర్చుచున్న తండ్రికి శిక్షను అనుభవిస్తున్న కుమారునిగా ఉన్నారు కాబట్టి తండ్రి అని పలకలేకపోయారు. మనకి బైబిల్లోనే ఉంటుందండి. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాం. అబ్రహాము గారు ఇస్సాకు గారు ఉన్నారండి. ఇస్సాకు గారు అడిగారండి, తండ్రి అన్నీ ఉన్నాయి ఏది అన్నారు. అంటే ఆ తండ్రి ఎంత ఆవేదన పడతారంటే, ఎంత ఏడుస్తారండి లోపల. ఇక్కడ కూడా తండ్రికి కుమారుడికి జరిగింది. మనం దేవుని ఎడబాటు తట్టుకోలేని వారుగా ఉండాలి. మనం దేవుని చేయి విడిచిపెట్టకూడదు. ఇప్పుడు సంసోను గారు ఉన్నారండి. సంసోను గారు యేసుక్రీస్తుతో ఉన్నప్పుడు ఎంత బలవంతుడుగా ఉన్నారండి. యేసయ్యని విడిచినప్పుడు ఏమయ్యారండి? బలహీనులు అయిపోయారు. ఒక స్త్రీ వల్ల పాపంలో పడిపోయారు. అలా కావాలని పాపంలో పడకూడదు. మన పాపాలు విడిచి పెట్టాలండి. తండ్రి తన కుమారుని చేయి ఎందుకు విడిచారు అని అడిగారండి. ఎందుకు విడిచారంటే, నా పాపలమైన మన కోసం, బలహీనులైన మన కోసం బలవంతుడైన యేసుక్రీస్తుని, పరిశుద్ధుడైన యేసుక్రీస్తుని మన కొరకు చేయి విడిచారండి. మనం కూడా పరిశుద్ధంగా ఉండాలండి. యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో చేశారే కాదు, శిలువలో చనిపోయారు కదండి. మనము పాపాలు చేయకుండా ఉంటే దానికి కొంచెం అర్థం ఉంటుందండి. మనం చేతులతో చేసిన దానికి చేతులకి మేకులు కొట్టారండి. కాళ్ళతో చేసిన దానికి కాళ్ళకి మేకులు కొట్టారండి. బ్రెయిన్తో చేసిన తప్పిదములన్నీ ముళ్ళ కిరీటం పెట్టారండి. మనం శరీరంతో చేసిన పాపాలతో శరీరం అంతా పొలం దున్నించుకున్నారండి. కాబట్టి పాపంలో పడిపోకుండా ఉండాలి. దేవుని చేయి పట్టుకొని నడవాలండి. దేవుని చేయి పట్టుకొని ఉండాలి. పాపం చేయకూడదు. ఒక ఎగ్జాంపుల్, ఒక టీచర్ ఉన్నారండి. ఒక స్టూడెంట్స్
బయటకు వచ్చింది. మళ్ళీ చాలా దగ్గర చార్జ్ పెట్టి అక్కడ టీచర్తో కాబట్టి ఎందుకు పెట్టలేదంటే చూస్తున్నారు మేడం అంటే ఏమన్నారంటే ఎవరు చూస్తున్నారంటే ఏసయ్య చూస్తున్నారు అని నాన్న చెప్పారు. కాబట్టి మనము తప్పిదములు చేయకుండా ఉండాలండి. మంచిగా ఏసయ్యను భయపడాలి. పరలోక రాజ్యంలో యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం స్థలాలు సిద్ధం చేస్తున్నారండి. మనం ఈ లోక సంబంధంలో ఈ లోకంలో ఉన్న పాపాల్లో మనం ఉండకూడదు.